నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఒక ప్యాషన్ అయిపోయింది. ఏంటంటే ఏమి జరిగినా పవన్ కళ్యాణ్ స్పందించాలి. ఎక్కడైనా రోడ్లో యాక్సిడెంట్ జరిగినా పవన్ కళ్యాణ్ స్పందించాలి, ఎక్కడైనా దొంగతనం జరిగినా పవన్ కళ్యాణ్ స్పందించాలి, ఎక్కడైనా రికార్డింగ్ డాన్స్ లేసున్నా పవన్ కళ్యాణ్ స్పందించాలి, ఎక్కడైనా పేకాట ఆడినా పవన్ కళ్యాణ్ స్పందించాలి, ఏదైనా రేపు జరిగినా పవన్ కళ్యాణ్ స్పందించాలి. అన్ని పవన్ కళ్యాణ్ స్పందిస్తే 40% ఓట్లు తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ప్యాలెస్ లో పడుకుంటాడా? అధికారంలో ఉన్నవాడు లా అండ్ ఆర్డర్ ని ఆచరణలో పెట్టాలి. ప్రతిపక్ష నాయకుడని చెప్పుకునేవాడు కదా వచ్చి స్పందించాల్సింది. పాస్టర్ ప్రవీణ్ ఉదంతం మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారా? లేదు. వాళ్ళ పార్టీ నాయకుల్ని గిచ్చి వదిలిపెట్టేసి కేఏ పాల్ లాంటి వాళ్ళని రంగంలోకి దించి అతను చనిపోవడానికి పవన్ కళ్యాణే కారణమని చెప్పిస్తున్నాడు. ఒక మాజీ ఎంపీ ఉన్నాడు హర్ష కుమార్ దగ్గర మాట్లాడిస్తాడు. అదే విధంగా క్రైస్తవ పెద్దల దగ్గర మాట్లాడిస్తాడు, వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర మాట్లాడిస్తాడు. పాస్టర్ ప్రవీణ్ 2 రోజులకు ముందు దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. ఆ మరణించడం వెనుక నిజంగా అది యాక్సిడెంటా ఇన్సిడెంటా అని విచారణ జరుగుతోంది. విచారణకు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. అదేవిధంగా డిఎస్పీ స్థాయి వ్యక్తితో ఒక ఎంక్వైరీ కూడా వేయించడం జరిగింది. చట్టం తన పని తాను చేసుకోపోతుంది. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది. ఇప్పటికీ ఎవరికి తెలియదు అది యాక్సిడెంటా లేదా ఇంటెన్షనల్ గా ఎవరైనా హత్య చేశారని. కానీ అవంతా పక్కన పెట్టేసి ఇప్పుడే షర్మిల వచ్చేసి లేదు అది హత్య అంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేనత్తో ఎవరో వాళ్ళ ఆంటీ వచ్చి విమలా మేడం వచ్చి స్పందిస్తుంది. అదే విధంగా క్రైస్తవ పెద్దలు స్పందిస్తారు. ఏమంటే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల కేఏ పాల్ అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ ని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు పాస్టర్ ప్రవీణ్ హత్యకు పవన్ కళ్యాణ్ కి ఏం సంబంధము? పాస్టర్ ప్రవీణ్ అనే అతను సాక్షాత్తు సీతారాములను అసభ్యకరంగా దూషించినప్పటికీ హిందువులు కనీసం స్పందించను కూడా లేదు. అదే విధంగా ఆయన చనిపోయినాక ఆ వీడియో వైరల్ అవుతా ఉంది. ఆయన దూషించింది మహమ్మదీయులను, ముస్లిం పెద్దలకు సంబంధించినటువంటి ఒక ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రవీణ్ కు వార్నింగ్ ఇచ్చింది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాగా సడన్ గా పవన్ కళ్యాణ్ పేరు తెర మీదకు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి స్పందించాలంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్పందించాలంటే ఆ ఉదంతం జరిగిన తర్వాత ఒకవేళ పోలీసు కేసు నమోదు కాకపోయి ఉంటే, పోస్ట్ మార్టం కాకపోయి ఉంటే, అదేవిధంగా ఎంక్వైరీ విచారణకు కమిటీ వేయకపోయి ఉంటే అప్పుడు అన్యాయం జరుగుతుంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? సనాతన ధర్మం అని చెప్తాడు కదా. ఇప్పుడు క్రిస్టియన్స్ కు కష్టం వచ్చినప్పుడు మాట్లాడా అని ప్రశ్నిస్తే ఒక అర్థం పర్థం ఉంది. ఇప్పటికిప్పుడు అది హత్యనా లేక యాక్సిడెంట్ అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు గనుక మధ్యలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడితే అది చిలికి గాలివానై విషయం పెద్దదైపోయి అసలు విషయం సైడ్ ట్రాక్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కాబట్టి నేనేం చెప్తానంటే ఈ పాస్టర్ ప్రవీణ్ గారి ఉదంతానికి పవన్ కళ్యాణ్ గారికి లింకు పెట్టి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో మొన్న పార్లమెంటు సాక్షిగా నరసరావుపేట ఎంపీ గారైనటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అడ్డంగా బుక్ చేసేశాడు. మరుసటి రోజు అమిత్ షా గారిని కలిసి సిబిఐ ఎంక్వైరీ కూడా జరగాలని కోరగా అది ఆ ఫైల్ ముందుకెళ్తా ఉంది. అది ముందుకెళ్తా ఉందని తెలుసుకొని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇక్కడ దొరకపోయేది పెద్ద చేప కాబట్టి, ఎందుకంటే ఆ లిక్కర్ స్కామ్ జరిగినటువంటి ఏదైతే 18,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగితే అందులో 18,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని, దాదాపు 4,000 కోట్ల రూపాయలు దేశం దాటి కూడా హవాలా రూపంలో తరలించారనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి వాళ్ళ నాన్నకు చెయ్యి ఇరిగిపోయిందో లేదా విరిగిపోయిందని డ్రామా వేశాడో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకొని 3వ తారీఖు వరకు నన్ను అరెస్ట్ చేయకూడదని చెప్పిందనే ముందస్తు బెయిల్ తెచ్చుకొని అదే విధంగా సిబిఐ ఎంక్వైరీ కూడా రాబోతుందని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానిని డైవర్ట్ చేయడానికి మొదట్లో అంబేద్కర్ గారి విగ్రహానికి చెప్పుల దండ వేసి దాన్ని కూడా పవన్ కళ్యాణ్ కు లింక్ చేసి దాన్ని కూడా కూటమి ప్రభుత్వానికి లింక్ చేసి ఆ విధంగా టాపిక్ డైవర్ట్ చేయాలని చూశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు లిక్కర్ కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికి అదే విధంగా ఏదైతే అరెస్టులు జరుగుతున్నాయో, ఏదైతే కేసులు త్వరిగా బుక్ అవుతున్నాయో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, అవన్నీ డైవర్ట్ చేయడానికి ఈ హిందూ ముస్లిం, హిందూ క్రిస్టియన్ అనేసి ఈ 2 వర్గాలకు మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి అందులో చలి కాచుకునేటువంటి ఒక దుర్మార్గమైన చర్యకైతే పూనినట్లు తెలుస్తా ఉంది. కానీ పాస్టర్ ప్రవీణ్ ఈ ఉదంతం
విషయానికి వస్తే ఈ విషయంలో ఒకవేళ అన్యాయం జరిగి ఉంటే పవన్ కళ్యాణ్ గనుక స్పందించకపోకపోయి ఉంటే ఆయనది తప్పు. కానీ ప్రతిదానికి పవన్ కళ్యాణ్ వచ్చి స్పందించాలంటే ఏమి స్పందించాలో మీరే చెప్తారు, ఎందుకు స్పందించాలో మీరే చెప్తారు, ఏమి బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఏమి లంచ్ చేయాలి, ఏమి డిన్నర్ చేయాలని మీరే చెప్తారు. అదే నోటితో మీరేం చెప్తారు, పవన్ కళ్యాణ్ పొత్తు లేకుంటే ఎమ్మెల్యేగా కూడా గెలవలేరని మీరే చెప్తారు. పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ నాయకుడే కాదని మీరే చెప్తారు. ఏదైనా ఉదంతం వచ్చినప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ స్పందించాలని డబుల్ స్టాండర్డ్స్ తో మాట్లాడతారు. కాబట్టి నేనేం చెప్తానంటే ఎప్పుడు స్పందించాలి, శవ రాజకీయాలు చేయకూడదనేది పవన్ కళ్యాణ్ గారి ముఖ్య ఉద్దేశం. రెండు వర్గాల మధ్య గొడవలు పెట్టి ఆ దాంట్లో ఒక ఓటు బ్యాంకు మలుచుకోవాలనేటువంటి ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి ఉంటే ఈ వేళకు ఎప్పుడో ఇంకా పెద్ద రాజకీయ నాయకుడు అయ్యేవాడు. కానీ ఆయన ఏం చెప్తాడు, ఏ రోజు కానీ క్రిస్టియన్స్ని కించపరచండి అని కానీ, ముస్లిమ్స్ని కించపరచండి అని కానీ, లేదా ఒక మతాన్ని కించపరచండి అని కానీ ఆయన చెప్పలేదు. నా మతం హిందూ మతం, నేను పాటించేది సనాతన ధర్మం, నేను నా ధర్మాన్ని పాటిస్తాను, ఇతర మతాలను కానీ ఇతర ధర్మాలను కానీ గౌరవిస్తాను. నేను ఏ విధంగా అయితే హిందువులకు కష్టం వచ్చినప్పుడు నిలబడతానో అదే విధంగా క్రైస్తవులకు కష్టం వచ్చినప్పుడు కానీ మహమ్మదీయులకు కష్టం వచ్చినప్పుడు కానీ నిలబడతాడు అని పదే చెప్తా ఉంటే ఆ రెండు మాటలు పక్కన పెట్టి హిందువులకు నిలబడతాడు అనేది మాత్రమే హైలైట్ చేసి ఆయన్ని కేవలము ఒక హిందూ మతానికి మాత్రమే అంటగట్టి ఒక వికృత రాజకీయాలకు తెరతీశారు. మీరు ఆయన ఇంటిగ్రిటీని, ఆయన క్రెడిబిలిటీని ఎప్పుడు ప్రశ్నించాలంటే ఆంధ్రప్రదేశ్లో కనుక క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ కష్టం వచ్చిన రోజు పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోతే అప్పుడు వచ్చి ఆయన ఇంటిగ్రిటీని ప్రశ్నిస్తే అర్థం పర్థం ఉంటుంది. కానీ ఇలా ప్రతిదానికి పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ స్పందించలేదు, పవన్ కళ్యాణ్ ఇలా, పవన్ కళ్యాణ్ అలా అనేది ప్రతిదానికి పవన్ కళ్యాణ్ ని ముడిపెట్టి పవన్ కళ్యాణ్ స్పందించాలి, పవన్ కళ్యాణ్ ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి, ఇలా చేస్తే నిజంగా దీనికైతే అర్థం పర్థం అయితే నాకు కనబడడం లేదు. సో ఆయన ఎప్పుడు స్పందించాలో, ఎప్పుడు ఏ విధంగా ఆ ఇష్యూను ముందుకు తీసుకెళ్లాలో తెలిసిన వ్యక్తి కాబట్టే పోటీ చేసినటువంటి 21 నియోజకవర్గాల్లోనూ 21 గెలిచాడు, 2 పార్లమెంటులు గెలిచాడు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. కాబట్టి రాజకీయాలు మీరు పవన్ కళ్యాణ్ కి నేర్పించాల్సిన అక్కర్లేదు. రాజకీయాలు తెలుసు కనుకే ఈ రోజు దేశంలోనే ప్రభావితం చేయగలిగినటువంటి రాజకీయ నాయకుల్లో 100లో ఒక్కడుగా మిగిలాడు. సో నేనేం చెప్తానంటే ఆయన దేనికి స్పందించాలి, దేనికి స్పందించకూడదని ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకు తెలుసు. కాబట్టి ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మంచిది. ఒకవేళ ఈ పాస్టర్ ప్రవీణ్ విషయంలో నిజంగా అన్యాయం జరిగితే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే స్పందించే వాళ్ళు మొదటి వరుసలో ఉంటారు. కాబట్టి మీరు ఆయన ఇంటిగ్రిటీని కానీ ఆయన క్రెడిబిలిటీని కానీ ప్రశ్నించేటువంటి స్థాయిలో అయితే మీరు లేదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయము. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.